పవన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు ఈ ప్రదర్శనలు ఏమీ లేకుండా రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యమని చెప్పేసి ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. సో ఈ విషయంలో అయితే చాలా బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ప్రజల మొత్తం వాళ్ళు అనుకున్నది మేము ఏదైతే ప్రజలకు చేయాలనుకుంటున్నామో వాటికి మేము సాధిస్తామో వాటికి ఇంకా చెయ్యనివి కూడా చెప్పనివి కూడా మేము ప్రజలకు చేరువ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనకి ఏదైతే అధికారంలోకి రాగానే 2 ఫైళ్లపైన సంతకం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. 2 కాదు 5 ఫైళ్లపైన ఆయన సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం లాస్ట్ మినిట్ లో. కానీ అవి కూడా బకాయిలు ఎక్కడా కూడా లేకుండా మొత్తం కూడా అంటే రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వలేదు, రూపాయి కూడా లేదు. అయినా సరే ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. చూస్తే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మర్నాడే చంద్రబాబు ఒకేసారి 5 కీలక నిర్ణయాలకు తొలి సంతకాలు చేశారు. ఇక పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణ, 5 రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అంచనా కోసం నైపుణ్య గణన నిర్వహణ ఈ 5 సంతకాల్లో ఉన్నాయి. తొలి సంతకాలనే ఇచ్చిన హామీలు 2 కానీ ఒకేసారి 5 నిర్ణయాలు వెంటనే తీసుకుని సంచలనం కలిగించారు. పోలవరం, అమరావతి, ఉచిత ఇసుక వంటి విషయాల్లో చంద్రబాబు నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి. కేంద్రంతో సత్సంబంధాల వల్ల రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం కలిగేలా గట్టి అడుగులు పడుతున్నాయి. రికార్డు ఆధిక్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన తొలి నెల పాలనలో వడివడిగా అడుగులు వేసింది. వైసీపీ విధ్వంస పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడం ప్రధాన ఎజెండాగా పాలన చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కొంత మార్పు చూపించగలుగుతోంది. హడావిడి ఆర్భాటం లేకుండా అణువుగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అన్న పేరు తెచ్చుకుంది. అప్పులు తప్ప ఖజానాలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం పేదలకు పింఛన్ల విషయంలో తన మాట నిలుపుకుంది. చంద్రబాబు 4.0 పాలనకు శ్రీకారం చుడుతూ గత నెల 12వ ప్రమాణం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పేదలు, దివ్యాంగుల పింఛన్లను భారీగా పెంచారు. ఇక పేదల పింఛన్లు 1000 రూపాయలు పెంచడానికి వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల సమయం తీసుకోగా అదే మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం కేవలం 17 రోజుల్లో పెంచింది. ఇక 3,000 నుంచి పేదల పింఛన్లను 4,000కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు 4 నుంచి 6,000కు పెంచారు. పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛన్లు ఏకంగా 15,000కు పెంచారు. ఈ పెంపును గత 3 నెలల నుంచి వర్తింపజేస్తూ ఆ మొత్తాన్ని కూడా జులై నెల పింఛన్లతో పాటు కలిపి ఇచ్చారు. ఇంత మొత్తం డబ్బులు పింఛన్దారులకు అందడం ఇదే ప్రథమం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభ సంకేతాలు రావడం మొదలైంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అవసరమైన బలాన్ని సమకూర్చడంలో టీడీపీ పాత్ర ప్రముఖంగా ఉండడం దీనికి కారణం. చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై టీడీపీ ప్రాముఖ్యతను చాటారు. ఇక పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నెలలోనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని సహా 8 మంది మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలపై వినతులు ఇచ్చి వచ్చారు. దీని ఫలితాలు వేగంగా కనిపించాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూ సమీకరణతో సహా మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60,000 కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుపై చర్చించడానికి బీపీసీఎల్ కంపెనీ సీఎండీతో పాటు ముఖ్య అధికార గణం తరలివచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి 5,000 కోట్ల వరకు మంజూరుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వ్యయం అయ్యే 1000 కోట్లు కేంద్రం భరించేలా రాష్ట్రం ఒప్పించగలిగింది.
జీఎస్టీ వాటా నిధులు తెలంగాణకు 2,200 కోట్లు విడుదలైతే ఏపీకి 4,800 కోట్లు అందాయి అని చెప్తున్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించగలదు అని రాష్ట్రం ఆశిస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా వివిధ పథకాల రూపంలో కేంద్రం నుంచి కొంత అదనపు సాయం రాబట్టగలమని టీడీపీ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తేవడానికి కూడా టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. కీలకమైన రంగాల్లో ఏం నష్టం జరిగిందో శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికీ 3 పత్రాలను విడుదల చేశారు. గత 5 ఏళ్లుగా పెండింగ్ లో పడి సుదీర్ఘ రైతుల ఉద్యమానికి కారణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పట్టాలెక్కించింది. రాజధానిలో నిర్మాణం మొదలై అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను చంద్రబాబు స్వయంగా సందర్శించారు. వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అమరావతి కంపెనీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రప్పించడానికి చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంపై కూడా తొలి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాజెక్టును చంద్రబాబు స్వయంగా వెళ్లి చూడడంతో పాటు కేంద్రంతో మాట్లాడి అంతర్జాతీయ నిపుణులను కూడా వెంటనే రప్పించి వారితో అధ్యయనం చేయించారు. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దోపిడీ, అవినీతికి ముక్కుతాడు వేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పలుచోట్ల ఇసుక ధరలు నేలకు దిగి వచ్చాయి. ఇసుకను పెద్ద ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకున్న జే మాఫియా ప్రభుత్వం మారగానే రాష్ట్రం నుంచి అదృశ్యం కావడం విశేషం. ఇక విశాఖ పర్యటనకు వెళ్లి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెటెక్ జోన్ నిర్మాణ పురోగతిని పరిశీలించడంతో పాటు విశాఖ నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు కొందరు తమ శాఖల పరిధిలో వేగం ప్రదర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖలపై వరుసగా పలు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులను కదిలించారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ తాను చూస్తున్న విద్యాశాఖలో దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఆయన రోజు ఉదయం వందల మంది ప్రజలను తన నివాసంలో కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం గోదాముల్లో వరుస తనిఖీలు జరిపి బియ్యం మాఫియాకు వణుకు తెప్పించారు. ఇక సాగునీటి మంత్రి నిమ్మల రామనాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు కూడా తమ శాఖల్లో వేగం ప్రదర్శిస్తున్నారు. మహిళా మంత్రుల్లో హోంమంత్రి అనిత బాగా చురుగ్గా కనిపిస్తున్నారు. పాలనా పరంగా చంద్రబాబు ప్రభుత్వం తొలి నెల పాలనలో కొన్ని కీలకమైన అడుగులు వేసి ప్రభావం చూపించినా రాజకీయపరమైన అంశాల్లో క్యాడర్లో కొంత అసహనం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ను, సానుభూతి పరులను తీవ్రంగా వేధించి బాధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వేగం కనిపించడం లేదు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో అధికార పార్టీకి అంత్యస్తులుగా పనిచేసిన అధికారులకు ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగ్లు దొరుకుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇక పూర్తిగా అప్రతిష్ట పాలైన అధికారులను ఆ సీట్ల నుంచి మార్చడానికి నెల రోజులైనా ఇంకా చర్యలు తీసుకోలేదనే వారు పెదవి విరుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ నెల రోజుల పాలనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే కొన్ని చిన్న చిన్న విమర్శలు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా, అంటే గత ప్రభుత్వ హయాంలో అంటకాగినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కొద్ది మందికి అక్కడక్కడ కనిపిస్తున్నారనే అంశం. ఇంకొకటి, ఇచ్చినవి ఇవ్వని హామీలు కూడా ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా ఈ నెల రోజుల చంద్రబాబు మార్క్ పాలన కనిపిస్తోందని ఇంకోవైపు అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్ ఏదైతే చంద్రబాబు నాయుడు 90s లోని సిబిఎన్ చూస్తారని చెప్పారో ఆ దిశగానే పాలన సాగుతోంది. ముఖ్యంగా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటికి కూడా సమ్మిళితం చేస్తూ ఈ నెల రోజుల పాలన అయితే ఆయన కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది.
పాలనలో ఎలాంటి ఆర్భాటం లేకుండా అనకువగా ప్రస్తుతం తమ ముందున్న పరిస్థితులు ఏంటో ఒకవైపు ప్రజలకు శ్వేతపత్రాల రూపంలో వెల్లడిస్తూనే తామేం చేయగలమో అది చేసి చూపిస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధి మంత్రం, సంక్షేమ సంతకం, పేదలకు దివ్యాంగులకు పింఛన్లు భారీగా పెంచడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే బాధ్యతలు స్వీకరించినటువంటి తొలి రోజే 5 సంతకాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటి అమలుకు కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జగన్ జమానాలో 5 ఏళ్ల పాటు 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి చూపించారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక మాఫియాకు ఒకవైపు ముక్కుతాడు చేస్తూనే ఇసుకను ఉచితంగా అందిస్తుండటంతో ఎక్కడికక్కడ ఇసుక ధరలు దిగివచ్చాయి. భవన నిర్మాణ రంగం మరలా ఊపందుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇవే కాకుండా బీపీసీఎల్ ఏదైతే రిఫైనరీ ఏర్పాటు చేయాలనుకుందో ఆ 75,000 కోట్లతో ఆ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, మచిలీపట్నం అది అనువైన ప్రదేశం అని భావిస్తుండటంతో ఈ రిఫైనరీ రాక వల్ల సుమారు 25,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను రానున్నాయి రాష్ట్రానికి. మరోవైపు విన్ఫాస్ట్ అనేటువంటి ఒక కార్ల కంపెనీని కూడా రాష్ట్రానికి రప్పించడం ద్వారా మరో 4,000 కోట్ల పెట్టుబడులు పెట్టించేందుకు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తే కనుక ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండింటినీ కూడా సమ్మిళితం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో క్యాడర్ లో మాత్రం కొంత నిశ్చేజం ఉంది. వైసీపీ అరాచక శక్తులపై చర్యలు లేవనే అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఒకవైపు ఖజానాలో డబ్బులు లేక అల్లాడుతున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పనులు చేయడానికి నిధులు లేని పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా రేపు బడ్జెట్ పెట్టాక సెటరేట్ అవుతాయని భావిస్తున్నారు. అటు కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్ ఫండ్స్ వస్తే కానీ, కేంద్ర పథకాల్లో రాష్ట్రం వాటా నిధులు వస్తే మొత్తం కొంతవరకు సెటరేట్ అవుతుందనే భావన అయితే పాలనలో కనిపిస్తోంది. అదేవిధంగా 5 సంతకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంతకాలు చేశారు. ఒకటి మెగా డిఎస్సీ నిర్వహణ కావచ్చు, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు కావచ్చు, యువతల్లో నైపుణ్యాల పెంపుకు సంబంధించి నైపుణ్య గణనకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన రేపు అసెంబ్లీలో నిర్ణయం కావచ్చు. అదేవిధంగా వీటన్నిటి మీద కూడా ఆయన చేసినటువంటి సంతకాలన్నింటినీ కూడా అమలు చేసేందుకు తరువాత రోజు నుంచే ప్రయత్నించడం ఒకవైపు ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగించింది. మరోవైపు కేంద్రంతో ఉన్నటువంటి సానుకూల దృక్పథంతో కేంద్రం నుంచి కూడా చాలా సానుకూల సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. 75,000 కోట్లతో బీపీసీఎల్ రావడం కావచ్చు, అదేవిధంగా అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి మొత్తం ఖర్చును కేంద్రం భరాయిస్తామని చెప్పడం కావచ్చు, రాష్ట్రంలో 5,000 కోట్లతో కేంద్ర రహదారుల నిర్మాణానికి సంబంధించి ఇటువంటి పాజిటివ్ సైన్స్ అయితే ఈ నెల రోజుల్లో మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.